హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఆయిల్, షాంపూ పౌడరు, సున్నిపిండి 3 కూడా నేచురల్ అండి. 1 ఇయర్ బేబీస్ నుంచి ఎవరికైనా వాడొచ్చు. 1 ఇయర్ లోపు పిల్లలకి సున్నిపిండి అనేది వాడకూడదు. ఎందుకంటే కొంచెం రఫ్నెస్ అనేది ఉంటుంది. మనకి ఆయిల్ కానీ షాంపూ పౌడర్ కానీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి. మంచి రిజల్ట్ ఉంది. ఫస్ట్ అయితే 1 బాటిల్ తీసుకుంటున్నారు షాంపూ పౌడరు. తర్వాత కిలో 2 కిలోలు అడుగుతున్నారు. సున్నిపిండి కూడా అంతేనండి. హెయిర్ ఆయిల్ అయితే లీటర్ల చొప్పున తీసుకుంటున్నారు. అన్ని దేశాలకు కూడా పంపించడం అయితే జరిగింది. చాలామంది యుఎస్ వెళ్ళేటోళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళ బంధువుల ద్వారా అయితే ఆర్డర్ పెట్టుకొని లొకేషన్ పెట్టి అక్కడ పంపించమని అయితే నాకు చెప్తున్నారు. హైదరాబాద్ లోకల్లోని ఎక్కువగా అయితే బైక్ మీద పంపిస్తున్నాను. ఎవరికైనా నచ్చి కావాలంటే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి శ్రీదేవి అని టైప్ చేసి 182022 అని కొట్టినట్లయితే నా ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. నాకు డైరెక్ట్గా మెసేజ్ అనేది చేయండి. వీడియోల దగ్గర కాదు. వీడియోల దగ్గర చాలామంది ఏం చేస్తున్నారంటే అడ్రస్ ఫోన్ నెంబర్లు పెడుతున్నారు. అది ఎవరికి అంత మంచిది కాదు. అందుకనే మెసేజ్ బాక్స్ తీసిస్తున్నాను. షాంపూ పౌడర్లో కుంకుడుకాయ, చీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు ఈ 4 కలిసి పౌడర్ చేయబడుతుంది. చాలా మంచి రిజల్ట్ ఉందండి. కెమికల్ షాంపూలు యూజ్ చేసి వైట్ హెయిర్ అనేది ఎక్కువగా తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు 10 ఇయర్స్ పిల్లల నుంచి అందరికీ వైట్ హెయిర్ అయితే కామన్గా ఎక్కువగా వచ్చేస్తుంది. 1 ఇయర్ ₹1 షాంపూలు కానీ అట్లానే షాంపూ డబ్బాలు కానీ వాడకండి. మీరు ఇంట్లోనైనా కుంకుడుకాయ, చీకకాయ షాంపూ వాడుకోవడం మంచిది. ఉసిరిపప్పు అనేది చాలా మంచిదండి. వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది. ఉసిరిపప్పు డ్రైది ఉంటుంది. మార్కెట్కి వెళ్ళి మీరు తెచ్చుకోవచ్చు. ఉసిరిపప్పే చాలా కాస్ట్లీ ఉంటుంది. చీకకాయ చాలా కాస్ట్లీ ఉంటుంది. కిలోలాగా క్వింటాల్లాగా తీసుకొస్తాం మేమైతే. మంచి రిజల్ట్ అనేది ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసినట్టే మంచి రీగ్రోత్ అనేది ఉందండి. ఆయిల్ ఎక్కువగా షాంపూ ఎక్కువగా తీసుకుంటున్నారు. సున్నిపిండి కూడా తీసుకుంటున్నారు. కానీ 1 ఇయర్ లోపు పిల్లలకు వాడొచ్చా అని కూడా అడుగుతున్నారు. వాడకూడదు. 1 ఇయర్ దాటిన పిల్లల నుంచి లేడీస్ అయినా బాయ్స్ అయినా ఎవరైనా పెట్టుకోవచ్చు. అవంచిత రోమాలు అనేటివి ఉన్నట్లయితే సున్నిపిండి ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా వేసుకొని గడ్డం నుంచి పైకి రివర్స్లో రుద్దినట్టయితే మీకు అవన్నీ కూడా పోతాయండి. బ్లాక్ హెడ్స్ అనేటివి కూడా ఉంటాయి. ముక్కు పైన బ్లాక్గా వస్తూ ఉంటాయి. అవి కూడా పోతాయి. చక్కగా మసాజ్ చేసి రుద్దుకోవాలి. సున్నిపిండి వాడేటప్పుడు సోప్ అనేది యూజ్ చేయకూడదు. కంప్లీట్ బంద్ చేసి సున్నిపిండి వాడుకోవాలి. షాంపూ పౌడరు వీడియో పెట్టాను మా మనవరాలకి రుద్ది. మీకు వీలైతే చూడండి. ఇన్స్టాగ్రామ్లో ఉంది, యూట్యూబ్లో ఉంది. అంతేకాదండి, మీరు ఎక్కువగా అది ఎలా వాడాలి అనేదంటే ఒక 2 స్పూన్ల వరకు ఒక కప్పులో వేసుకొని రైస్ కడిగిన వాటర్ ఉంటే ఆ వాటర్ పోసుకొని కలుపుకొని మీరు కుదుర్ల వరకు వెళ్ళేటట్టు షాంపూ పౌడర్ని అప్లై చేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంచుకొని రుద్దుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అంత టైం లేదు, ఆఫీసులకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కొంచెం షాంపూ లాగానే ఇప్పుడు వాటర్లో షాంపూ ఎలా కలుపుకుంటారో మన షాంపూ పౌడర్ కూడా వాటర్లో కలుపుకొని నెత్తిపైన పోసి బాగా రుద్దుకొని ట్యాప్ కింద తలబెట్టి కడిగేసుకొని సెకండ్ టైం రుద్దినట్టయితే బాగా నురగ అనేది వస్తుంది. మంచి రిజల్ట్ ఇస్తుంది. ఆయిల్ అయితే రీగ్రోత్ అనేది బాగా ఉంది. వాటిలో ఏమేమి వేసేది అనేది స్టిక్కర్ ఉంటుంది. బాటిల్కి ఇటువైపు అటువైపు దానిపైన నీట్గా రాసి ఉంటుంది. పువ్వులు ఆకులేనండి. మంచి రిజల్ట్ అనేది ఉంది. ఒకసారి ట్రై చేయండి. మనకి ఎప్పుడూ కూడా 5 నుంచి 10 నిమిషాలు నైట్ టైం అయినా డే అయినా ఇంట్లో ఉండేటప్పుడు మసాజ్ చేసుకోండి. హెయిర్ ఆయిల్ రీగ్రోత్ అనేది బాగా ఉంది. చిన్న వెంట్రుకలు వస్తున్నాయి. చాలామంది కూడా నాకు మెసేజ్లు పెడుతున్నారు. రీగ్రోత్ అనేది బాగా ఉంది. బాయ్స్కి అయితే మెయిన్ బట్టతలు వచ్చేస్తుంది. లైట్గా హెయిర్ ఫాల్ అయినప్పుడే మీరు వాడినట్లయితే చిక్కబడిపోతుందండి.